నేను ఇవాళ దొండకాయ, చింతకాయ, ఆవకాయ పట్టుకుంటున్నాను. దానికి 1/4 కిలో దొండకాయలు, అలాగే చింతకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది వచ్చేసి మిక్స్డ్ ఆవకాయ అనమాట. దానికి ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగేసి గుడ్డతో తుడుచుకుని కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి. అది ముక్క ఊరేసరికి సన్నగా అయిపోతుంది అనమాట. ఇలా పండు దొండకాయలు వేసుకోకుండా పచ్చి ఉన్నాయి మాత్రమే వేసుకోవాలి. అన్నీ ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక కాటన్ బట్టలో వేసి చెమ్మ లేకుండా ఈ విధంగా తుడిచేసుకోవాలి. తుడిచేసుకుని ఒక 5 మినిట్స్ అలాగా ఆరనివ్వాలి. ఇప్పుడు చింతకాయలను కూడా శుభ్రంగా కడిగి పై తొక్కు తీసేసుకోవాలి. మొత్తం స్కిన్ అనేది పీల్ చేసేసుకోవాలి. ఈ విధంగా చాకు తోటి పైన పొట్టంతా తీసేసుకోవాలి. ఇలా తీసుకుని పెట్టుకోవాలి చింతకాయ ముక్కలను కూడా. ఇప్పుడు ఈ కప్పుతోటి 2 కప్పులు దొండకాయ ముక్కలు వచ్చాయి. 2 కప్పులు దొండకాయ ముక్కలు వేసి 1 కప్పు ఏమో చింతకాయలు వేసాను నేను. చింతకాయ లేకపోతే ఓన్లీ దొండకాయ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు చింతకాయ ముక్కలు 1 కప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న దాంట్లో మనం ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఆవు పిండి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదేమో పచ్చికారం. మనం ముక్కలు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతోటి 1/2 కప్ వరకు కారం వేసుకోవాలి, పచ్చికారం. అలాగే 1/4 కప్పు వరకు ఆవు పిండి తీసుకోవాలి. అలాగే ఇంకో 1/4 కప్పు వరకు మనం సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని ముందుగా దొండకాయ ముక్కలు, చింతకాయ ముక్కలు తీసుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు, ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి. పచ్చడిని కలిపేటప్పుడు గాజు బౌల్ కానీ, స్టీల్ బౌల్ కానీ యూస్ చేయండి, ప్లాస్టిక్ బౌల్ కాకుండా. ఇప్పుడు దీంట్లోకి 3/4 కప్పు వరకు వేరుశనగ నూనె వేసుకుంటున్నాను. వేరుశనగ నూనె ప్లేస్లో పప్పు నూనె కూడా వేసుకోవచ్చు. ఈ వేరుశనగ నూనె వేయడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మామూలు నూనె కన్నా. ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు 1 లెమన్ జ్యూస్ని ఇలా పిండుకుని దీంట్లో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఒక 6 అవర్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. అంతే, దొండకాయ, చింతకాయ, ఆవకాయ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవచ్చు 6 అవర్స్ తర్వాత.